మాతృదేవోభవ. మంటికి మింటికిన్ మధుర మంజుల భావ విపంచి నిల్పి నాల్గింటి నివేదనాదముల లీలగమీటెడి బ్రహ్మరాణి మా వంటల ఇంటి గిన్నెల కృపారసమెంతయు గృమ్మరించే ఆ వంటలు తిన్న జిహ్వ ఇటవడ్డన సేయు రసానుభూతులన్. ఆ వంటలు తిన్న జిహ్వ ఇటవడ్డన సేయు రసానుభూతులన్. సృష్టికి మూలమైన భగవత్తత్వాన్ని మనకు అవగాహన కావిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ సాత్యవతేయుడు పారాశర్యుడు అయిన వేదవ్యాస మహర్షి రచించిన శ్రీమన్మహాభారతంలో ఆనుశాసనిక పర్వంలో విష్ణు సహస్రనామ స్తోత్రానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 1657వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. ఉత్తరో గోపతిర్గోప్తా జ్ఞానగమ్య పురాతన శరీరభూత భృద్భోక్త కపీంద్రో భూరి దక్షిణక. ఉత్తరతీతి ఉత్తర, జీవులని తరింపజేసేవాడు. భక్తితో ప్రార్థిస్తే అనుగ్రహం కురుస్తుంది, తరింపజేస్తాడు. అయినా కర్మ అనుభవించక తప్పదు. రాముడుగా పుట్టిన కౌశల్య దశరథులు వియోగాన్ని ఆయన ఏమీ చేయలేకపోయాడు. దశరథుడు మరణాన్ని కూడా రాముడు ఆపే ప్రయత్నం చేయలేదు, ఆపలేడు. ఆ మాట అనడానికి సందేహించక్కల్లా. కర్మ బలవత్తరం అంతే. అది బ్రహ్మాయేన కులాలవన్ నియమితో బ్రహ్మాండ భాండోదరే భర్తృహరి చెబుతాడు సుభాషితాలు. బ్రహ్మాయేన కులాలవన్ నియమితో బ్రహ్మాండ భాండోదరే విష్ణుర్యేన దశావతారగహనే క్షిప్తో మహాసంకటే. విష్ణుర్యేన దశావతారగహనే క్షిప్తో మహాసంకటే రుద్రో ఏన కపాలపాణిపుటకే భిక్షాటనం కుర్వతే. రుద్రో ఏన కపాలపాణిపుటకే భిక్షాటనం కుర్వతే. సూర్యో భ్రామ్యతి నిత్యమేవ గగనే. సూర్యో భ్రామ్యతి నిత్యమేవ గగనే తస్మై నమః కర్మణే. అయిపోయిందంతే. కర్మ అంత గొప్పదంటే ఏం లేదండి, వ్యవస్థది. చేసిన పనికి ఫలితం లేకపోతే మనమే అంటాం మళ్ళీ నువ్వు ఫలితం లేనప్పుడు దేనికి చేయడం అని. కానీ మనం చేసిన దుష్కార్య ఫలాలు అనుభవించవలసి వచ్చేసరికి ఎవరైనా కాపాడితే బాగుండు. పుణ్యం చేసి ఫలం వచ్చేటప్పుడు ఎవరన్నా తీసుకుపోతే బాగుండు. ఇంత పుణ్యం భరించలేకుండా ఉన్నాం అని ఎవరన్నా అంటారా? లేదే. కావలసిన సొమ్ములో 10,000 తక్కువ అయ్యేసరికి కంగారు పడిపోతాడు. అవసరమైన దానికంటే 10 లక్షలు ఎక్కువ సంపాదించినా సరే ఎందుకయ్యా ఇంత సంపాదన అంటే ఎంత ఉంటే అంత మంచిది. అబ్బా, మరి భగవంతుడు అలాగే చూసుకుంటాడు. మనకి సంపాదన ఎంత ఉంటే అంత మంచిది. అదే కావలసిన రూపాయల్లో 10,000 తక్కువైనా మనం తట్టుకోలేం. పుణ్యం ఎంతైనా కావాలి, ఇతరుల పుణ్యం కూడా మనకు కావాలి. కానీ పాపకర్మ అనుభవించకుండా శ్రీశైలమా తిరుపత, కాశీయా కాకినాడ, ఈ కపట ప్రవృత్తే మనిషిలో పోగొట్టడం కోసం భగవంతుడు ఖచ్చితంగా తన తల్లిదండ్రుల చేత కూడా తన భార్యా పిల్లల చేత కూడా కర్మఫలాలు అనుభవింప చేసే ఉత్తరం. అలాగే ఆయన అనుగ్రహం లేదా మీరు దేవకి జన్మే గమనించండి. ఆవిడ ఎన్ని పాపాలైనా చెయ్యనివ్వండి, ఆవిడ పూర్వజన్మ ఎలాంటిదైనా కానివ్వండి. అసలు పుట్టగానే శ్రీకృష్ణుడు చతుర్భుజుడే పుట్టి, శాంతాకారం భుజగశయనం అన్నట్టుగా పుట్టి, నేను శ్రీ మహావిష్ణువుని, మీరు పూర్వజన్మలో చేసిన తపస్సు కారణంగా మీ గర్భాన పుడుతున్నాను, కానీ నేను పుట్టగానే నన్ను తీసుకెళ్ళి గొల్లపాలెంలో అప్పగించేయండి రేపల్లెలో అని చెబితే ఆ తల్లి పొందిన అనుభూతి అండి, భగవంతుడు నా కడుపున పుట్టాడని. అది ఆ విష్ణువుని ఆ దేవకీ వసుదేవులు భాగవతంలో స్తోత్రం చేస్తారు. ఎంత అనుభూతి అండి! ఇది దైవానుగ్రహం కాదండి. దీని ముందు చెరసాల్లో ఉండడం ఓ కష్టమా? మేం భగవంతుడికి జన్మనిచ్చాం, మాకంత పుణ్యం దక్కింది. భగవంతుడు మాకు దర్శనం ఇచ్చాడు చతుర్భుజాలతో, శంఖచక్ర గదాపద్మాలతో అనే భావన మనస్సులో ఉండగా ఈ చెరసాలలో కింద పడుకోవడం, లేవడం, వాళ్ళు ఇచ్చి నీళ్ళేవో తాగడం, వాళ్ళు పెట్టిన సాంబార్ అన్నం ఏదో తినడం పెద్ద విషయమా? దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహానుభావులు గాడిచర్ల హరిసర్వోత్తమరావు గారు లాంటి వాళ్ళు గ్రంథాలయ ఉద్యమానికి పాటుపడిన వాళ్ళని ఎంత బంధించి ఎంత బాధ పెట్టారండి, ఎలా భరించారండి వాళ్ళు ఆ బాధని? గాడిచర్ల హరిసర్వోత్తమరావు గారిని చెరసాల్లో శిక్షించిన విధానం ఏమిటో తెలుసునండి.
ఈ మెడకి ఇలా ఒక కంటెలా వేసి ఇనపది దానికి ఒక గొలుసు పెట్టండి, ఈ కాలికి ఒక కడియం లాంటిది వేసి సంఖ్యలు దీనికి దానికి కట్టారండి. ఇలాగా 6 నెలలు భరించాడమ్మా ఆ దుఃఖాన్ని ఆయన. 6 నెలలు గ్రంథాలయం ద్వారా జాతిని చైతన్యపరిచే ప్రయత్నం చేసినందుకు తెలుగువాడు గాడిచర్ల హరిసర్వోత్తమరావు గారికి పడిన శిక్ష. ఒక కొబ్బరి చెప్పు ఇచ్చారు నీళ్లు తాగడానికి, ఒక సత్తు చెంబోటి పగిలిపోయింది ఒకటి ఇచ్చి నీళ్లకదే మలమూత్ర విసర్జనకదే. ఎంత ఘోరం అండి! ఎప్పుడు కాలు మేడ ఇలా ఉండాల్సిందే, ఇలా సంఖ్యల దీనికి దానికి ఎంత నెప్పెట్టేసి ఉంటాయండి ఇవన్నీ. అసలు మనిషి ఉండగలడా? ఒకే సత్తుపళ్ళు అన్నింటికీ అదే, దాంట్లోనే అన్నం. మరి ఎవరో పూర్వజన్మ కర్మల గురించి మాట్లాడుతున్నాం, ఇది కూడా పూర్వజన్మ కర్మేనా అండి? వాడు తెచ్చిపట్టుకున్నారండి అది స్వాతంత్రం కోసం. అటువంటి మహానుభావులు సంపాదించిన దేశంలో అంత గ్రంథాలయ ఉద్యమం కోసం ఆయన పడి చచ్చిపోతే ఇవాళ ఎక్కడైనా గ్రంథాలయాలు ఉన్నాయి అసలు పల్లెటూళ్ళలో? అంత ఉద్యమం చేశాడు ఆయన. అంటే ఈ దేశ స్వాతంత్రం కోసం బ్రిటిష్ వాళ్ళని ఎదిరించి ప్రజలను చైతన్యవంతులు చేయడం కోసం ఇంత శిక్ష ఆయన అనుభవించాడే. ఏ పూర్వజన్మ కర్మఫలం అండి? తప్పు కదండి, ఆయన తెచ్చిపెట్టుకున్నాడండి. వాళ్ళని అది అనుభవింపజేసేలా చేసిన భావన ఏమిటో తెలుసా? వాళ్ళకి కలిగిన దైవానుగ్రహం. నేను దేశం కోసం చేస్తున్నా, నాలో స్వార్థం లేదు, నా శరీరం నాకు అక్కర్లా, నేను ఈ జనం కోసం చేస్తున్నా, నేను ఈ దేశం కోసం చేస్తున్నా. ఈ ఒక్క భావన వాళ్ళనంత పులకింపజేసింది. మరి నా కడుపున శ్రీ మహావిష్ణువు పుట్టాడు, శంఖచక్ర గదా పద్మాలతో నాకు కనపడ్డాడు. అటువంటి మహానుభావుడికి నేను కన్న తల్లిని, ఇదిగో మేము తల్లిదండ్రులు, మేము ఏం తింటే ఎక్కడుంటే అన్న భావన దేవకీ వసుదేవుల్ని ఎంత పులకింపు చేసి ఉంటుంది. నా కొడుకు పొద్దున్న పిలిచి పట్టాభిషేకం అంటే సరే అన్నాడు, రాత్రి పిలిచి వనవాసం అంటే సరే అని వెంటనే వెళ్ళిపోయాడు. ఇంతటి త్యాగమూర్తిని కన్నాను నేను అన్న కౌశల్య మనోభావన దైవానుగ్రహం కాదా? అది దైవానుగ్రహం. అన్నీ మనోభావాలే కదండి. ఈ శిక్ష వల్ల కలిగే బాధ కూడా మనోభావమే. మరి ఆ దైవానుగ్రహం మనోభావనేగా. మనం అలా అనుకోం. దైవానుగ్రహం అంటే మనకి పడేటువంటి దుష్కర్మల ఫలాలన్నీ తప్పిపోవాలి. మరి అటువంటిప్పుడు పుణ్యాలు కూడా తప్పిపోవాలని కోరుకోవాలి. అబ్బే, అవి మళ్ళీ తరతరాలు ఉండాలి. ఇవి దిశపూర్వేషాం దిశాపరేషాం వ్యవస్థ లోకుగా ఉందా? అష్టావక్ర ఉత్తర అది కూడా చెప్పుకోవాలి. ఎంత మహానుభావుడు! పుట్టుకతోనే కళ్ళు వంకర, మూతి వంకర, ముక్కు వంకర, శరీరంలో 8 వంకరలు. ఎవ్వరూ కారణంగా తండ్రి శాపం. కన్నతండ్రి శాపించడం ఆయన కర్మ అంతే. అలాగే ఉంటాయి కోపతాపాలు. తండ్రి శిష్యులకు వేదం చెబుతుంటే కడుపులో ఉండే తప్పని చెప్పాడు అంత పండితుడు. నిజానికి మరి ఆ తండ్రి గర్వించాలి. నువ్వెవడో ఆ గుడ్డొచ్చి పని లెక్కరించింది నన్ను చెప్పిస్తున్నావు, నన్ను తప్పుడుతున్నావు, అష్టావక్రోభవ అన్నాడు. నువ్వు చెప్పిందంటే 8 తప్పులు ఉన్నాయన్నట్టు. గర్భస్థ శిశువు, ఆయన జన్మ సంస్కారం ఒకటి ఉంటుంది. అష్టావక్రో భవ అన్నట్లు ఆయన అలాగే ఉండి చెరువు మీద చాపేసుకుని కూర్చుని తపస్సు చేశారండి. అంతటా తపస్సు ఆయన. దేవతాస్త్రాలను శపించగలిగేంత సామర్థ్యం, ఎంతోమందికి వరాలు ఇవ్వగలిగిన సామర్థ్యం, జనక మహారాజుకు బోధ చేయగలిగిన సామర్థ్యం. ఇంత ఉన్నవాడు శ్రీకృష్ణుడు ద్వాపరయుగంలో పుట్టే వరకు ఉన్నాడు. నడుచుకుంటూ వచ్చాడు, ద్వారక్కి వచ్చాడు. ఆయన వచ్చాడు అని తెలియగానే కృష్ణ పరమాత్మ ఉత్తరగా అన్ని పనులు మానేశాడు, నిరుత్తరగా అయిపోయాడు. అష్టావక్రుడు వచ్చాడు. ఎవరు వచ్చి మీరు వెళ్ళిపోండి, ఇవాళ నన్ను ఎవరు కలవద్దు, ఎవరికి ఏదో నాయకులు అంటూ ఉంటారు, నో అపాయింట్మెంట్స్, ఎవరు కలవద్దు అని తెలుసండి. వెళ్ళిపోయి అష్టావక్రుని ఇలా కౌగులించుకుని వద్దు నేను కౌగిలి కోసం రాలేదు, నేను గోపికల్ని కాదు, నేను కౌగిలి కోసం రాలేదు అని కృష్ణుడిని అలా కూర్చోమని ఆయన పాదాల మీద తలబెట్టి ప్రాణం వదిలేశాడండి. ఎంత మహానుభావుడు! ఆయన వదిలేస్తాడని తెలుసు, అందుకోసం వచ్చాడని తెలుసు. ఇంత జీవితాన్ని గడిపి రామాయణ కాలం నుంచి భారతం వరకు బతికింది ఎందుకంటే కృష్ణుడు పాదాల మీద తలవాలు చేయడానికి. అదెంత అదృష్టం! ఇలా తరింపజేస్తాడు జీవుల్ని. అందుకని ఉత్తరగా ఆయన అనుభవించాడు. తండ్రి శాపం అనుభవించాడు, యోగము అనుభవించాడు. వాటిలో ఎక్కడా కృష్ణ పరమాత్మ కల్పించుకోలేదు. ఎందుకంటే ఆ జీవుడికి ఆ కర్మ పరిపక్వత అయితేనే అనుగ్రహించడానికి వీలవుతుంది. కర్మపాశాన్ని తప్పించడం దేవుడి వల్ల కూడా కాదు, ఇది సిద్ధాంతం. ఎందుకంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులే కర్మపాశానికి బద్ధులు.
బ్రహ్మకి సృష్టి కర్మ, బ్రహ్మాయేన కులాలవం నియమితు. కుమ్మరివాడు కుండలు చేసినట్టే బ్రహ్మ ఈ తలకాయలన్నీ చేస్తూ ఉండాల్సిందే. అది ఆయన కర్మ. మనం కర్మ అనక్కల, అది కర్మ. విష్ణుర్యేన దశావతార గహనే క్షిప్తో మహాసంకటే. 10 రకాల కాదు 100 రకాల అవతారాలు ఎత్తడం, అనేక రకాల శాపాలు వరాలు అనుభవించడం, రాక్షసులను చంపుతూ ఉండడం, మళ్ళీ వాళ్ళు పుడుతూ ఉండడం, ఈయన మళ్ళీ పుడుతూ ఉండడం, ఇదంతా ఆయన కర్మ. ఇంత పెద్ద రుద్రుడై ఉండి అన్నపూర్ణాదేవికి భర్త అయి ఉండి ఆవిడింటి దగ్గరే భిక్షాటం చేసుకోవడం శివుడి కర్మ. నిత్యము ఆకాశంలో అటు ఇటు తిరుగుతూ ఉండడం సూర్యుడి కర్మ. సూర్యో భ్రామ్యతి నిత్యమేవ గగనే. అది గహనే కూడా అనొచ్చు, తప్పు లేదు, అదో అరణ్యం. ఈ జన్మకు దేవందా ప్రయాణం. తస్మై నమః కర్మణి. ఇదంతా సూర్య రూపంలో ఉన్నా, బ్రహ్మ రూపంలో ఉన్నా, విష్ణు రూపంలో ఉన్నా, రుద్ర రూపంలో ఉన్నా జీవుల కర్మ. మనం ఇంకో రూపంలో ఉన్నాం, వెంకట్రావు రూపంలో ఉన్నా, పుల్లమ్మ రూపంలో ఉన్నా కర్మ. మొత్తం మీద కర్మయే, మన కర్మయే మనకుంది. అంతిమంగా ఎవరు మనకి లేడొకడు రక్షింపంగ శిక్షింప. బలరాముడు రుక్మిణీదేవితో అంటాడు, రుక్మి మీసాలు గొరిగేసి ఏదో అవమానిస్తే ఆవిడ ఏమైనా బాధపడుతుందేమో, బాధపడుతుందిగా మరి. తర్వాత ఏమన్నా మళ్ళీ తమ్ముడు మరదలు కాపురంలో ఏమైనా ఇవన్నీ వచ్చి గొడవలు వస్తాయేమో అని పెద్ద మనిషిగా వచ్చి చెబుతాడు. కౌన్సిలింగ్ అంటారు దీన్ని, చెప్పాలి. తోడన్ బుట్టిన వాని భంగమునకై దుఃఖించి మా కృష్ణునెగ్గాడం చూడకుమమ్మ. పూర్వభవ కర్మాధీనమై ప్రాణులన్ కీడున్ మేలును జందు. లేడొకడు రక్షింపంగ శిక్షింప అంటాడు. ఎవరి పూర్వజన్మ కర్మను బట్టి వాళ్ళకి అవమానాలు సన్మానాలు అన్నీ జరుగుతూ ఉంటాయమ్మా. నీ తోడం పుట్టిన వాడికి కూడా అంతే జరిగిందమ్మా. అందుకని మా కృష్ణుడు ప్రత్యేకంగా చేసింది ఏదీ లేదమ్మా. అనవసరంగా ఇప్పుడు కాపురంలో ఎంతైనా మా అన్నయ్యని ఎలా అవమానించారు, మీ తోడు కాపురం ఏమిటనే మాట అనేకమ్మా. ఎందుకంటే చేసుకునేటప్పుడు చేసుకుంటారు, ఆడాళ్ళైనా మగాళ్ళైనా ఆ మోజులో ఉంటారు. ఒక 6 నెలలు అయ్యేసరికి అన్నీ వచ్చేస్తాయి. అందుకే ఎప్పుడు ఆ కర్మఫలాలు అనుభవించడం అంటే ఆ సరసన రహస్యం తెలియాలంటే పొంగు చాలాలి. అందుకే జీవుడికి, అష్టావక్రుడికైనా, దేవకికైనా, ఎవరికైనా ఆ కర్మఫలాల పొంగు చల్లారే వరకు భగవంతుడు అలా ఆపేస్తాడు. అప్పుడు శాశ్వతమైన విముక్తినిస్తాడు. అందుకే ఎప్పుడూ ఒక్క మాట అండి, ఒక తండ్రిగా చెబుతున్నా మొహమాటం లేకుండా, చెడ్డ పనులు చేస్తున్నా సరే, వ్యసనాల పాలైపోయినా సరే, గ్లాసులు సీసాలు మొత్తం మింగేస్తున్నా సరే, పాపమైనా సరే మనసు హరినామస్మరణ మానకండి దయచేసి. ఏమైనా సరేనండి, ఏదైనా సరే. నిజమే, మన బలహీనతే మనకుంది, మనం మానలేకపోతున్నాం, తప్పే చూస్తున్నాం, వ్యసనాల పాలైపోయాం, దుర్మార్గులం, దుష్టులం, క్రూరులం, కిరాతులం, కీచకులం. ఏ పనిలో ఉన్నా సరే మనసులో నమశివాయ నమశివాయ నమశివాయ. ఖచ్చితంగా ఉత్తరో గోపతిర్గోప్త, భగవంతుడు ఉద్ధరిస్తాడు. ఎందుకంటే అంతర్గతంగా శోకం ఉంది అక్కడ, అంతర్గతంగా ఒక తపన ఉంది. ఇది కాదు నేనేదో చేస్తున్నాను కానీ ఇది కాదు అని హెచ్చరిస్తోంది. ఆ హెచ్చరించే అవకాశం హృదయానికి ఇవ్వాలి అంటే భగవత్ స్మరణని ఆ మనస్సుకు నేర్పాలి. తప్పు చేస్తున్నా సరే, మునిగిపోతున్నా సరే, పట్టుదలగానైనా నేర్పితే కొన్నాళ్ళకి అది బాగుపడుతుంది, వదిలేస్తాం. భగవంతుడు ఉద్ధరిస్తాడు. సరిగ్గా ఆ ఉద్ధరింపబడే అవకాశాలు ఆయన కల్పిస్తాడు. అదే దైవానుగ్రహం. ఎందుకంటే ఇది చాలా ప్రాథమికమైన సందేహం. మన కర్మఫలాలన్నీ మనం అనుభవిస్తే దైవానుగ్రహం ఏమిటండి అని ఒకటి. సిద్ధాంతరీత్యా మరి దైవానుగ్రహం అనేది ప్రత్యేకంగా ఉంటే కర్మ సిద్ధాంతం ఏమవుతుందండి? పెద్ద సందేహం ఇది. అందుకోసమే చెప్పవలసి వచ్చింది. గోపతి భూపతి అని అర్థం. మంచి పద్యం భాగవతంలో ఉంటుంది. కిటియై కౌకిట చేర్చెను. భూదేవి ఎంత అదృష్టం చేసుకుని 1000 పడగల్లో విశ్వనాథ వారు ఉదాహరించారు. కిటియై కౌకిట చేర్చెను వటుడై వర్ధిల్లి గొలిచి వడి కృష్ణుండై ఇట పదచిహ్నములిడే. తల్లి భూదేవి ఎంత అదృష్టవంతురాలవమ్మ, ఎన్ని రకాలుగా భగవంతుడి యొక్క ప్రేమను పొందగలిగావమ్మ. కిటియై కౌగిట చేర్చెను వటుడై వర్ధిల్లి కొలిచే. వటుడై వర్ధిల్లి కొలిచే వడి కృష్ణుండై ఇట పదచిహ్నములిడే. క్రిందటి బామున ఏమి నోచితమ్మ ధరిత్రి. బాము అంటే జన్మ, బాము అంటే జన్మ. క్రిందటి బామున ఏమి నోచితమ్మ ధరిత్రి. అందుకే ఇక నన్ను బాముల పేటకుమి రామ నీవాడజుమి. ఇక నన్ను బాముల పెట్టకుమి, నాకు మళ్ళీ జన్మలు 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 వద్దయా అంటున్నాడు త్యాగరాజ కీర్తనలో.
అలాగా క్రిందటి భామున ఏమి నోచితమ్మ ధరిత్రి, కిందటి జన్మలో భూదేవి కిందటి జన్మ ఏమో ఉంటుంది, ప్రతి జీవికి ఉంటుంది, మనకేం తెలుసు. కిటి చేయి కౌగిట చేర్చను, కిటి అంటే వరాహం, ఆది వరాహమై నేను ఇలా ముఖ భాగంతో పట్టి పైకెత్తాడమ్మా, కౌగిట్లో చేర్చుకోవడమే కాదు, ఎంత అదృష్టవంతురాలివి. వటుడై వర్ధిల్లి కొలిచే, వామనుడై అడుగు 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 కొలిచాడమ్మా. ఆక్రమించడం కోసమే అనుకో, అది వేరే విషయం. వరాహ రూపంలో కౌగిలించుకున్నాడు, వామనుడుగా కొలిచాడు, సేవ చేశాడని కూడా అర్థం. వడి కృష్ణుండై ఇట పద చిహ్నములిడే, రాముడై కృష్ణుడై ఈ నేల మీద నడిచాడమ్మా. క్రిందటి బామున ఏమినోచితమ్మ ధరిత్రి, ఎన్ని జన్మల పుణ్యం ఇది భూదేవి అంటున్నారండి భూదేవిని స్తుతిస్తూ. అందుకని గోపతి, గోశబ్దానికి భూమి అర్థం ఉంది. స్వర్గేషు పశు వాగ్వజ్ర దిగ్నేత్ర ఘృణి భూజలే, అందులో భూమి ఉంది. ఇక్కడ గోపతి అంటే ఆవులకు పతి కాదు, భూపతి. గోప్త, ఉత్తరో గోపతి గోప్త, గోప్త అంటే రక్షించుకోడు, సర్వజగద్ రక్షణ, అనేక అవతారాలు ఎత్తి రక్షణ. నీవు గోవర్ధనం వెత్తిదంచున్ మహాకూర్మభావంబునన్ మందరగ్రావమున్మోచిదంచున్. పెంగళ సూరణ కళాపూర్ణోదయంలో శ్రీకృష్ణ దండకంలో అంటాడు ఈ మాట. ఎన్ని అవతారాలు ఎత్తేవయ్యా మానవుల్ని కాపాడడానికి, భూమిని కాపాడడానికి. నీవు గోవర్ధనం వెత్తిదంచున్ మహాకూర్మభావంబునన్ మందరగ్రావమున్మోచిదంచున్ రాఘావతారంబునం ధారుణి చక్రముందాల్చిదంచున్. జగంబుల్ సమస్తంబు త్రైవిక్రమ ప్రక్రియావేళ పాదద్వయం చాలా పూరించిదంచున్ నృతింపంగయుక్తంబే భక్త ప్రజాధీన. నేను ప్రత్యేకించి పొగుడుతారేమిట, ఎందుకు పొగడకూడదుట. విరించోదయస్థాన నాభి సరోజ సరోజాత జాతండవుల్ తండ తండంబులయ్యుండని రోమకూపంబు లేపారగా దాల్చుటలు చెప్పగా. బ్రహ్మదేవుడు పుట్టడానికే నీ నాభికమనం కారణమైంది కదా, బ్రహ్మాండములన్నీ నీ రోమకూపాలు కదా. మరి నువ్వు భూమిని ధరించకపోతే, నువ్వు మందర పర్వతాన్ని ఎత్తకపోతే, నువ్వు గోవర్ధన పర్వతాన్ని ఎత్తకపోతే, నువ్వు వామనుడవై భూమిని ఆకాశాన్ని కొలవకపోతే మరెవరు చేస్తారు? ఇది ప్రత్యేకించి చెప్పడం ఏమిటి అని ఆక్షేపించాడు ఆయన సరదాకి వ్యంగ్యంగా. భక్త ప్రజాధీన అన్నాడు. భక్తులైనటువంటి ప్రజలకి భగవంతుడే అధీనుడై ఉంటాడు. మీరే గోవు నేనే దూడ అన్నాడు ఆయన. భక్తుడు ఎందు జనిన పరతెంతు వెనువెంట కొవ్వు వెంట దగులు కోడెభంగి. ఉత్తరో గోపతిర్గోప్త కపీంద్రో భూరి దక్షిణక. ఉత్తరో గోపతిర్గోప్త జ్ఞానగమ్య పురాతన. తర్వాత జ్ఞానగమ్య. న వర్ణాశ్రమ సంకేతై న కర్మోపాసనాదిభి జ్ఞానాన్ మోక్షో న సందేహ ఇది వేదాంత డిండిమఖ. న వర్ణాశ్రమ సంకేతై, ఏ వర్ణంలో పుట్టినా, ఏ ఆశ్రమ ధర్మాలు నిర్వహించినా, ఎంత బాగా కులాచార సంప్రదాయాలకు కట్టుబడినా, మేమెప్పుడూ కర్మిష్ఠులమండి, మేమెప్పుడూ కులాచార సంప్రదాయాలకు తప్పలేదండి అన్న బంధనాలే మిగులుతాయి, మోక్షం రాదు. ఆశ్రమ ధర్మాలు మేము బ్రహ్మచర్యం వానప్రస్థం అన్నీ సక్రమంగా పాటించామండి, ఇవన్నీ చిత్తశుద్ధి కోసమే. నా వర్ణాశ్రమ సంకేతై, వీటి గురించి అంత వెర్రి పట్టుదలలు అవసరం లేదు. ఎందుకంటే లోకంలో వీటి గురించిన పట్టుదలలే పెరిగిపోవడం వల్లే బాగా కులభేదాలు పెరిగిపోయి హిందూ ధర్మంలో విపరీతమైన చీలికలు వచ్చేసాయి. అసలు ఇది కొంతమంది తప్పితే మనకేం సంబంధం లేదని కొన్ని వర్గాల వారు దీనికి పూర్తిగా దూరం అయిపోయారు. వారు దీన్ని ఎప్పటికీ అర్థం చేసుకోలేకపోతున్నారు ఈ వ్యవస్థని. కారణం ఏంటంటే ఈ కర్మిష్ఠులైన వాళ్ళు కొంత పట్టుదల. ఇంత ఆచారం కలిగిన వాళ్ళు వాడిని ఎలా ముట్టుకుంటామండి, ముట్టుకోవద్దని ఎక్కడ చెప్పరా, ముట్టుకోవడం దోషం అని చెప్పరా, దానికి అంత అవసరం లేదు. అవన్నీ పెంచుకోబట్టి ఈవేళ ఏమైంది, వారే మేము ముట్టుకోమనే దశకు వచ్చారు, అయిపోయిందిగా నమశివాయ. అందుకే ఇవి ఎంతవరకు ఉండాలో అంతవరకే, అవి ఏదో ఒక చిత్తశుద్ధిని కలిగించేది అంతే, ఓ శుభ్రత, ఒక ఆచారం. ఇక మొత్తం అందరినీ దూరంగా పెట్టే వ్యవహారం అది. ఇంతమంది మనుషులు దూరం అయ్యాక దేనికంటే ఆ దేవుడు ఎవరా దేవుడు? ఇంతమంది మనుషులు దేవుడేను ఒక విశ్వం విష్ణువు అని చెబుతుంటే. అందుకని నా వర్ణాశ్రమ సంకేతే నా కర్మోపాసనాది, నువ్వు ఎన్ని యజ్ఞాలు చేయి, ఎన్ని యాగాలు చేయి, దాని దొరకదు. జ్ఞానాన్ మోక్షోన సందేహక. ఈ మొత్తం ఈ కర్మ అంతటి పరిపక్వం చేసి దాని తత్వం గ్రహిస్తేనే తత్వమసి లేదా తత్వం మసి
పొందదగినవాడు. జ్ఞానాదేవతు కైవల్యం. భక్తితో భగవంతుణ్ణి పొందలేం, సాధ్యం కాదు. భక్తి మార్గం మాత్రమే. భక్తి ఒక మెట్టు, చివరి మెట్టు, చివరి సాధన, చివరి అవకాశం జ్ఞానం. భక్తుని విడిగా కూర్చోబెడుతుంది, జ్ఞానం భగవంతుడిలో కలిపేస్తుంది. మంచిది, జ్ఞాన మార్గమే శరణ్యం. 23:30 గంటల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు తెలుగులో మాట్లాడడమే కాదు, మన సంతకాలన్నీ తెలుగులో చేద్దాం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు దీర్ఘకాలిక నొప్పులతో బాధపడుతున్న వారికి సత్వరూపశమనం వికెట్ ఆయిల్. దగ్గు గొంతులో గరగర క్షణాల్లో మాయం నెత్తిల్ కాఫ్ సిరప్ తో